అవయ్ చాలా రోజులు అయిపోయింది కెమెరా ముందుకు వచ్చి. I am back. What it do, baby? యూనివర్సిటీ వర్క్, ఇంటర్న్షిప్ వచ్చింది రీసెంట్గా. ఇంటర్న్షిప్ వర్క్లో సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఆ వర్క్లో బాగా బిజీ ఉన్నా. కంపెనీ వర్క్లో అసలు గ్యాప్ లేదు. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి బాగా బిజీ ఉంటున్నాను నేను నాకు కంప్లీట్ షెడ్యూల్లో. సో అసలే అందుకే యూట్యూబ్ ఇన్స్టాలోకి రావట్లేదు. ముందు కూడా రాలేదు. Emotional damage. కన్సిస్టెన్సీ ఏం మెయింటైన్ చేయట్లే. బట్ కొంచెం ఫ్రీ టైం దొరికింది నాకు ఇప్పుడు కొంచెం. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయి ఉండే. ఇక్కడ నుంచి కన్సిస్టెన్సీ తోటి మంచిగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. మన వాట్సాప్ గ్రూప్ కూడా యాక్టివేట్ చేద్దాం. Sometimes it's too slow, for sure, and needs to be reformed, for sure, but which is predictable. అనుకుంటున్నాం. మళ్ళీ మీకు రెగ్యులర్గా న్యూస్ ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్లో. సో రేపటి నుంచి మన వాట్సాప్ గ్రూప్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా ఏమైనా ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు మన గురించి. ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి? నాకు ఈ ప్రాజెక్ట్ నాకు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనమాట. ఒక రెస్టారెంట్కి డిజిటల్ మార్కెటింగ్ ప్రెజెన్స్ పెంచడం, వాళ్ళకి వెబ్సైట్ విజిబిలిటీ కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని బాగా ఎక్కువ విజిబిలిటీ కోసం మనం ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాం. వాళ్ళు ఇవి అన్నిటి గురించి చూస్తున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం వెబ్సైట్ బిల్డ్ చేయాలి వాళ్ళకి. తర్వాత టిక్టాక్ అకౌంట్ బిల్డ్ చేయాలా. యూరోప్లో టిక్టాక్ ఎక్కువ యూస్ చేస్తారు. మన ఇండియా, ఏషియన్ కంట్రీస్లో ఫేస్బుక్, ఇన్స్టా అలా వాడతారు. ఇక్కడ టిక్టాక్ ఎక్కువ యూస్ చేస్తారు. ఇంకా తర్వాత లాస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. ఆర్డర్ వైస్గా చూసుకుంటే ఇక్కడ ఫేస్బుక్, టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఈ 3 బిగ్గెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో వాళ్ళు ఎప్పుడైతే విజిబిలిటీ గురించి చూస్తున్నారో మనకి చేయొచ్చు అనిపించింది. ఇండియాలో ఉన్నప్పుడు యూట్యూబ్ కోసం అని ఎడిటింగ్ కానీ, ఈ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ కానీ, ఈ లైటింగ్ కానీ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పి నేర్చుకొని ఉండే అనమాట వర్క్ అంతా. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే వెబ్సైట్ తయారు చేసినందుకు మనకి రెస్టారెంట్ ఓనర్ పే చేస్తారు. కానీ సోషల్ మీడియా విజిబిలిటీకి మాత్రం మనకి ఒక 2 months ఏమీ పే చేయరు. ఇది ఒక టాస్క్ వైజ్లో 2 months తర్వాత మన వర్క్ చూసి వాళ్ళ విజిబిలిటీ బట్టి, వాళ్ళకి విజిబిలిటీ ఎలాగ వస్తుందా అని బట్టి మనకి 2 months తర్వాత పే చేయడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ థింగ్, మనకు ఇంకో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకో 4-5 కొత్త ఇస్తారు. సో నాకు రెస్టారెంట్ ఓనర్కి ఉన్న అగ్రిమెంట్ ఇదే. 2 months తర్వాత ఆఫ్టర్ సీయింగ్ ద అమౌంట్ ఆఫ్ విజిబిలిటీ అండ్ ద చేంజ్, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఓవర్ టైమ్ వ్యూస్ ఎలాగున్నాయి ఏంటి, వాళ్ళ అకౌంట్ ఎలాగుంది అని దాన్ని బట్టి చెక్ చేసి మనకి 2 months తర్వాత పే చేయడం స్టార్ట్ చేస్తారు. 2 months తర్వాత ఇంకో 4-5 ప్రాజెక్ట్స్ కొత్తవి వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న ప్రాజెక్ట్స్ మనకి ఇస్తారు, విచ్ ఆర్ పెయిడ్ ప్రాజెక్ట్స్. సో అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అన్నది నేను దీన్ని మొత్తం ఎపిసోడ్స్ వైజ్గా చేస్తా. ప్రతి ఎపిసోడ్ 4-5 minutes కంటే ఎక్కువ ఏం పెట్టను, చాలా తక్కువగానే పెడతా. ఫస్ట్ నేను విజిబిలిటీ ఆఫ్ ద కస్టమర్స్, ఆ రెస్టారెంట్కి ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ ఇలాంటివన్నీ నేను స్టాటిస్టిక్స్ అన్నీ డౌన్లోడ్ చేసి నేను ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. అసలు ఎలా చేస్తున్నా, ఏం చేస్తున్నా, అసలు రీచ్ వస్తుందా రాదా, ఈ పేజ్కి విజిబిలిటీ పెరుగుతుందా పెరగదా, వెబ్సైట్ ఎలా హ్యాండిల్ అవుద్ది ఏంటి అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూడండి. రిమెంబర్, ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతా. ఎస్, ట్రావెల్ వీడియోస్ పెడతాను, ఫెస్టివల్ వీడియోస్ పెడతా. ఫ్రాన్స్ గురించి కూడా చాలామంది స్టూడెంట్స్ కొత్తగా వచ్చారు. సెప్టెంబర్ 8th చాలా క్వశ్చన్స్ అడుగుతారు, పర్సనల్గా డిఎం చేసి వాటి గురించి పెడతాను. ఈ సిరీస్ గురించి పెడతా, ఈ రియల్ టైం ప్రాజెక్ట్ సిరీస్ గురించి పెడతాను. ఎలా ఉంది, ఎలా చేస్తున్నా, ఏం చేస్తున్నా అన్నది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ episode 1. Bye-bye.